Hi all, good morning. Welcome back to my channel. I'm back with a new video. సో ఈరోజు మనం ఈ వ్లాగ్లో సినిమాటిక్ ఎక్స్ప్లోర్ 2024 ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సినిమాటిక్ ఎక్స్ప్లోర్ 2024 నోవోటెల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్లో ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ స్టాల్ అనమాట సినిమాటిక్ ఎక్స్ప్లోర్లో. ఇక్కడ మనకి కుక్ లెన్స్ డిస్ప్లేకి పెట్టారు. సో ఇది లెన్స్ సినిమాటిక్ లెన్స్ అనమాట. ఇది యూజ్ చేస్తూ ప్రొఫెషనల్ సినిమాస్ తీస్తారు. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ లెన్స్. నేను కూడా ఒకసారి యూజ్ చేశాను ఎక్స్పీరియన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి సోనీ సినిమాటిక్ కెమెరా, సోనీ సినిమా లైన్ కెమెరా. సో ఈ పర్టికులర్ స్టాల్ ఎక్స్పోలో సోనీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. చూస్తున్నారు కదా, బైక్ మీద మోడల్ కూర్చున్నారు. సో సేమ్ మోడల్ది పిక్చర్ డిస్ప్లేలో మనం చూడొచ్చు వీడియో. సో ఇక్కడ మనకి నేను సోనీ ఏజెంట్తో మాట్లాడాను కెమెరా గురించి. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అంటే చాలా క్లియర్గా. సో ఈ పర్టిక్యులర్ కెమెరా మూవీస్ తీయడానికి యూజ్ చేస్తారు. కొంచెం అడ్వాన్స్ కెమెరా అనమాట, కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. సో నార్మల్ ఇప్పుడు వచ్చే కెమెరాస్ అన్నీ కొంచెం కాంపాక్ట్ సైజెస్లో ఉంటాయి. ఇదేంటంటే కొంచెం ఓల్డ్ వర్షన్, సో కొంచెం పెద్దగా ఉంటుంది. సో దీని కెపాసిటీ ఏంటంటే దీంట్లో 4K 8K వీడియోస్ తీయొచ్చు, 120 FPS వరకు తీయొచ్చు. ఆటో ఫోకస్ కెపాసిటీ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది కాంపాక్ట్ సైజ్ కెమెరా అనమాట. ఈ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ కెమెరా. చాలా మూవీస్, వెబ్ సిరీస్ ఈ కెమెరా యూజ్ చేసి తీశారనమాట. సో నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ కెమెరా. సో కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, చాలా అడ్వాన్స్ ఉంటుంది. సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అటాచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం చిన్న రేంజ్ కెమెరా, సో లోవర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకు వాడతారంటే మన వెడ్డింగ్స్కి కానీ ప్రీ వెడ్డింగ్స్కి కానీ చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఇలాంటి కెమెరాస్ వాడతారు. నేను నా ఎక్స్పీరియన్స్ సోనీ స్టాల్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, క్రేజీ ఉండే. సోనీ టెక్నీషియన్స్, ఏజెంట్స్ అందరూ చాలా బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కెమెరా గురించి. సో నేను ఫ్యూచర్లో ఉంటే సోనీ కెమెరా ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు సెట్టింగ్స్ కూడా ఇక్కడ చూపించారు డిస్ప్లేలో, మీరు చూడవచ్చు. సెట్టింగ్స్ ఏ ఫార్మాట్లో మనం వీడియో క్యాప్చర్ చేయొచ్చు కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫైల్ ఫార్మాట్లో వెళ్తే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్లో మనం వీడియో తీయొచ్చు. సో ఇవన్నీ ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. సో సోనీ తెలుసు కదా, వరల్డ్ క్లాస్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తుంది. సోనీ టాప్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ లెవెల్ ఉండే. సోనీ ఏజెంట్స్ అందరు చాలా బాగా మాట్లాడారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కెమెరాస్ గురించి. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా కెమెరా పర్చేస్ చేస్తే ఖచ్చితంగా సోనీ కెమెరానే పర్చేస్ చేస్తాను. ఇప్పుడు మేము సినిమాటిక్ ఎక్స్పోలో ఉన్నాం. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు డిఫరెంట్ కెమెరా లైటింగ్ అన్ని డిఫరెంట్ కంపెనీస్. ఈ కంపెనీ ఈ ఎక్స్ప్లోర్ ఉందన్నమాట. సో ఈ బ్లాగ్లో నేను మొత్తం కెమెరాస్, లైటింగ్, డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఏదైతే మూవీస్ తీయడానికి యూజ్ చేస్తారో అవన్నీ ఈ బ్లాగ్లో నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఒక స్టాల్ ఉంది చూడండి. సో ఇది మొత్తం లైటింగ్కి సంబంధించి. సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ పెద్ద లైట్స్ ఉన్నాయి చూడండి, ఈ మూవీస్కి యూజ్ చేస్తారు. సో ఇట్లానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్. సో ఇక్కడ కూడా చూడండి లైట్స్. మనము మూవీస్లో చూస్తాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సీన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్కి సపోర్ట్ చేస్తే లైటింగ్ కూడా కావాలి. సో ఆ లైటింగ్ కోసం ఈ పర్టికులర్ లైట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. మొత్తం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్. సో చూస్తున్నారు కదా, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ లైట్స్ ముంగటి నుంచే నేను తీస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ లైట్ దగ్గరికి వెళ్ళగానే ఫేస్ మొత్తం బ్లూ అయిపోయింది చూడండి, కొంచెం ఎల్లో టైప్. సో ఇక్కడ చూడండి లైట్ చాలా బ్రైట్ అనిపిస్తుంది, మీకు వీడియో కూడా మీరు చూడవచ్చు. సో పర్టికులర్గా మూవీస్ మంచిగా రావడానికి సో ఈ లైట్స్ అయితే వాడతారు. సో దీని కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ బ్రాండ్ నేమ్ ల్యాండ్ లైన్. ఈ స్టాల్ కూడా ఉందన్నమాట ఎక్స్ప్లోర్. సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. సో ఇక్కడ కూడా లైట్స్ ఉంది చూడు,
మీద కంపెనీ జస్ట్ కంపెనీ లైట్ అనమాట. వాళ్ళది కూడా డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, లైట్ సెటప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ లైట్ ఏమో స్పాట్ లైట్ అనమాట. సో మొత్తం మూవీ తీసేటప్పుడు మొత్తం వీడియో మంచి క్లియర్గా రావడానికి ఈ పర్టికులర్ లైట్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్రైట్నెస్ చూస్తున్నారు ఎంత బ్రైట్ ఉంది, దాని స్పాట్ లైట్ అంటారు. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఈ ఎక్స్పో, ఎందుకంటే నాకు తెలియని విషయాలు చాలా ఈ ఎక్స్పోలో తెలుసుకోవడానికి ఉన్నాయి. కెమెరా గురించి కానీ, కెమెరా డిఫరెంట్ బ్రాండ్స్ గురించి కానీ, లెన్స్ ఎలాంటి లెన్స్ వాడతారు, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ఎక్స్పోలో మనకు తెలుసుకోవడానికి ఉంటాయి. చూస్తున్నారు ఆ క్రౌడ్ చాలా మంది వచ్చారు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ లైట్ మిక్స్ వాంట్ 18 విత్ పాండో అంటారు అనమాట. సో ఇది మన ప్రీ వెడ్డింగ్స్కి కానీ యూజ్ చేస్తారు, ఫిల్మింగ్కి, ఫోటోషూట్స్కి, వీడియోస్ చేయడానికి. సో ఇది 45 degrees 35 degrees చేంజ్ అవుతుంది అనమాట లైట్ ఫోకస్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకా కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చాలా బాగుంది చూడండి, బ్రైట్నెస్ చూడండి. సో చాలా లైట్ కాంపాక్ట్ సైజ్ ఉంది, లేపితే కూడా చూడండి అంత లైట్ ఉంది. సో ట్రైపాడ్ స్టాండ్ టైప్ ఇచ్చారు. సో మీరు పెట్టేసి కూడా ఒకవేళ వీడియో తీసుకుందామంటే ఇట్లా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఒక కెమెరా ఉంది. సో అక్కడ డిస్ప్లేలో చూడవచ్చు, పిక్చర్ డిస్ప్లే అవుతుంది. సో ఈ పర్టికులర్ లెన్స్లో వచ్చేది ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇది కెమెరా. సో మొత్తం ప్రొఫెషనల్ కెమెరాస్ మూవీస్కి యూజ్ చేస్తారు. సో కింద చూస్తున్నారుగా ట్రైపాడ్ స్టాండ్ ఎంత ఫిక్స్డ్ ఉన్నది చూడండి, ఎంత హెవీ, పెద్ద హెవీ కెమెరాకి అంత పెద్ద ట్రైపాడ్ స్టాండ్. చూస్తున్నారుగా శ్రీకాంత్ ఆపరేట్ చేస్తుండే కెమెరా. సో మన శ్రీకాంత్. సో అక్కడ స్క్రీన్లో నేను కనబడుతున్నా చూడండి. సో ఇక్కడ తీస్తుంటే సో ఈ కెమెరా విజువల్ ఆడ డిస్ప్లే కోసం కూడా పెట్టారు. సో దాని క్లారిటీ, కెమెరా క్లారిటీ చూడండి. నేను కనబడుతున్న స్క్రీన్లో ఇక్కడ. సో ఆ అబ్బాయి వీడియో తీస్తున్నాడు. సో ఇక్కడ ఉన్నాను చూడండి. సో దాని క్లారిటీ చూడండి. సో ఆ పర్టికులర్ కెమెరా క్లారిటీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎంత క్లియర్ ఉన్నది చూడండి. సో బ్రాండ్ కూడా, కెమెరా బ్రాండ్ కూడా మీకు ఆ కెమెరా మీదే కనబడుతుంది చూడండి. సో ఇది క్లారిటీ అనమాట, చాలా అంటే చాలా క్లియర్ ఉంది వీడియో. మొత్తం 8K వీడియో అయితే వస్తుంది నా. సో అంత క్లియర్ ఉందన్నమాట. సో అబ్బాయి హ్యాండిల్ చేస్తున్నాడు కెమెరా. సో ఇక్కడ మొత్తం కొన్ని సెటప్ చేశారు. సో మన మూవీస్లో ఉంటాయి కదా బాక్సెస్ గిక్సెస్, ఫైట్ సీన్ కానీ ఉంటే, ఏదైనా దయ్యం సినిమాలు అట్లాంటి లైట్స్ ఉంటాయి కదా. సో అలాంటి చిన్న సెటప్ చేసి, ఒక గిటార్ ఉంది, ఒక హ్యాట్ ఉంది, ఒక చిన్న నిచ్చెన, ఒక వీల్. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ప్రొడక్షన్ లైట్స్ అనమాట. పెద్ద పెద్ద లైట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ప్రొడక్షన్ లైట్స్. సో దాంట్లో పెద్ద పెద్ద ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైట్. సో ఇవన్నీ ప్రొడక్షన్ లైట్స్. సో దాంతో పాటు చిన్న ఫోల్డబుల్ లైట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసిన ఇవన్నీ ఫోల్డబుల్ లైట్స్.
ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు, మళ్ళీ మనం ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. సో ఇవన్నీ ఫోల్డర్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అన్నమాట. సో ఇవన్నీ మనము ప్రీ వెడ్డింగ్స్కి కానీ యూట్యూబ్లో ఫోటోషూట్స్కి కొంచెం ఎలివేషన్ కోసం. సో డిఫరెంట్ మీకు కలర్స్ ఇస్తారు. మీ లైటింగ్ ఎక్స్పోజర్ కొంచెం ఆ డిఫరెంట్ కలర్లో చేంజ్ అయ్యి ఈ లైట్స్ వాడడం. ఇక్కడ చూడండి దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ మూవీస్లో చేజింగ్ సీన్స్ క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న వెహికల్, మన చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి కదా, ఎక్కడైతే పెద్ద వెహికల్ వెళ్ళడానికి స్కోప్ ఉండదో, మోస్ట్లీ బైక్ చేజింగ్ సీన్స్ రన్నింగ్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఈ పర్టికులర్ బైక్ మీద క్యాప్చర్ చేస్తారు. ఇది మొత్తం సెటప్ అన్నమాట దీనిది. సో కంప్లీట్ సెటప్ చూడండి. ఓకే ఆటో ట్రాన్స్మిషన్ గేర్ ఉంది, ఓకే ఆటోమేటిక్ ఓకే వచ్చి ప్రాసెస్ చేసి ప్రారంభించేసి చేసి ఓన్లీ చేసి కావాలంటే అది మాత్రం ఇస్తాం. మళ్ళీ ఓట్లో తీసుకొచ్చేయాలంటే 2 గంటలు వస్తాయి. ఇదేంటంటే కంఫర్ట్ ఆల్ టెరైన్ ఎలాంటి బాగా అవుతుంది కాబట్టి ఇవన్నీ సినిటిగా నేర్చుకున్నాను కొట్టింది. సో మూవీస్లో చేసింగ్ చేయడానికి ఈ పర్టికులర్ వెహికల్ వాడతారు. సో మొత్తం గింబల్ హౌస్ది ఎక్విప్మెంట్ అనమాట. సో మొత్తం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది చేసింగ్కి డిజైన్ చేశారు. మీద చూస్తున్నారు కెమెరా సెటప్ మొత్తం చేసింగ్కి గల్లీలో చిన్న చిన్న గల్లీస్ చేసింగ్ సీన్స్ ఈ వెహికల్ వాడతారు. సో మొత్తం సెటప్ చూస్తున్నారు. పెద్ద సో దాంట్లో మొత్తం క్యాప్చర్ చేయడానికి సో ఈ పర్టికులర్ సో
zero gravity camera. Mostly after zero gravity camera. సో దీని డిస్ప్లే అన్నమాట ఇది. సో మళ్ళీ దీనికి మొత్తం లెన్స్ సో జీరో గ్రావిటీ కెమెరా. అజితో సెటప్ సో మొత్తం వెడ్డింగ్స్కి కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్కి కానీ ప్రతి దానికి ఈవెన్ కార్పొరేట్ షూట్స్కి కూడా ఇటువంటి సెటప్ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది రిమోట్ అప్డేట్ చేస్తారు. చాలా అడ్వాన్స్ వీడియో క్వాలిటీగా సెట్ వస్తుంది. మొత్తం మోషన్ క్యాప్చర్ కానీ ఎట్లా మూవ్ అవుతుంది. సో అజితో బ్రాండ్ సెటప్ అన్నమాట.
కామిక్స్ అమ్ముతున్నారు. సో కామిక్స్ సిరీస్ మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు. కామిక్స్, సూపర్ మ్యాన్ కామిక్స్, డిఫరెంట్ కామిక్స్ అమ్ముతున్నారు. మళ్ళీ ఇక్కడ టీ షర్ట్స్ కూడా అమ్ముతున్నారు చూడండి. సో ఇక్కడ కామిక్స్ స్టోర్ ఉంది. డిఫరెంట్ కామిక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కామిక్ స్టోర్స్ చూస్తున్నారు కదా, కామిక్ బుక్స్ అవైలబుల్. How it works and all, we'll see now, we'll check inside and know more for you movie have any gameplay shots you require for you this also facing the so if you see here, so when he is reacting, so you can see the same visual screening. So ఏమైతే అంటే ఎప్పుడైతే పర్సన్ రియాక్ట్ అవుతారో అప్పుడు స్టేజ్ క్యాప్చర్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా పెద్ద మూవీస్ చూస్తే వచ్చారు పై సో దాంట్లో మొత్తం రజనీకాంత్ ఉందో సో ఇటువంటి సెటప్లోనే సో ఈ సెటప్లోనే పర్ఫార్మ్ చేసేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రికార్డు వచ్చింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చిన్న మినియేచర్స్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్, చిన్న ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ డైనోసార్ కూడా ఉందని చూడండి. సో డైనోసార్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అదే మినియేచర్స్ హౌస్.
మొత్తం థర్మోప్లాస్టిక్ పెట్టింది. XYZ motor has to go in three directions. Okay, the code which we do will make it move in three directions. The design is already converted in code, and the code is what the machine will understand. So, how much it will take you to so, total turns per hour, 200 turns per hour, or 80 turns per hour. What else is it from? Extending your services this is completely how they can